తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిశారా, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కులికిపూడి శ్రీనివాసుని కలిశారా? అసలు ఈ వారిద్దరి సమావేశం ఏదైతే జరిగిందో సమావేశం జరిగిందా, లేదంటే అనుకోకుండా అక్కడ ఎక్కడైనా కలిశారా? కలిసి టీడీపీలోకి వస్తాననేసి అని చెప్పేసి పెద్దిరెడ్డి గారు అడగటం జరిగిందా, లేకుంటే ఏంటి? అంటే ఇదంతా కూడా టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలోనే ఇలాంటి వార్త వచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే మహాకవి శ్రీశ్రీ ఒక పాపులర్ డైలాగ్ ఉంది, అగ్గెపెట్టి అగ్గెపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు, ఏదైనా కవితను అల్లొచ్చు అన్నట్టు. అటు ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ ఎట్లా తయారయ్యంటే ఏదైనా జరగని దాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టడం అవకాశం ఉంటే, లేకపోతే వైసీపీ ఏదో అయిపోతుందని ప్రచారం చేయడం, దానికి ఏం బేస్ ఉంటుందని, ఆ తర్వాత రోజు ఆ వార్త చూస్తే మనకేం నవ్వు వస్తుందని, కానీ వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలా ఎంత ఎక్కువ అయితే అది చివరకు నవ్వులాటగా మారిపోయే అవకాశం ఉంది. రెండు అంశాలు, ఒకటి కొలకపూడి శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డి గారిని కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, నిజాలు ఏంటనేది ఒక పాయింట్. రెండో పాయింట్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడిపోయినారు. ఇంకా మా పరిస్థితి ఏంది, ఆ లెవెల్లోనే అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చారంటే రేపు ఇంకా జగనే కదా, ఇక్కడ భయపడిపోయి తెలుగుదేశం వాళ్ళతో మంత్రాలు జరిపి రాజీ పడడానికి ట్రై చేస్తున్నారు. ఆ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా కొలకపూడి శ్రీనివాసరావు గారితో ఇదే విషయం చర్చించారు అన్న వరకు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఒక లాజిక్ అనుకుందాం. నెంబర్ వన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో విద్యార్థి నాయకుడినప్పటి నుంచి ఢీకొంటున్నాడు. మన 2024 ఎన్నికల్లో తప్ప అన్ని ఎన్నికల్లో ఆయన పైచేయి సాధించాడు చిత్తూరు జిల్లా నాయకుడిగా. మొన్న ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా వైసీపీ ఓడిపోయినా వాళ్ళ కుటుంబం మొత్తం గెలిచింది. ఇట్లాంటి నేపథ్యంగా రామచంద్రారెడ్డి గారు భయపడతారని అంటే ఏమైనా అర్థం ఉందా? రెండు, భయపడే వ్యక్తి అనుకుంటే అరెస్ట్ కాకముందు తెలుస్తుంది కదా అరెస్ట్ చేయబోతున్నారని, ముందే రాజీ పడతారు. అరెస్ట్ అయిన తర్వాత రాజీ పడతారా? ముందే రాజీ పడి సర్దుకుంటారు కదా. కాబట్టి మినిమం కామన్ సెన్స్, పెద్దిరెడ్డి గారి కుటుంబం, వారి నేపథ్యం, వారికున్న శక్తి సామర్థ్యాలు, వాళ్ళకున్న పట్టుదల చూస్తే అర్థమవుతుంది వాళ్ళు రాజీ పడేవాళ్ళ ఫైట్ చేసేవాళ్ళ అని. అట్లాంటిది దానికి భిన్నంగా వాళ్ళు రాస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఏమి నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. నాకున్న సమాచారం ప్రకారం కొలకపూడి శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకే ఫ్లైట్లో పోయే క్రమంలో తారసపడ్డారు. ఆయన ఎమ్మెల్యే, వీరు మాజీ మంత్రి. ఆయన ఏదో మన వీడియో చూసిస్తే నమస్కారం అన్న అని ఆయన అన్నట్టున్నాడు. నమస్కారం శ్రీనివాసరావు గారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారంటే బాగున్నారా అని వెళ్ళిపోయినట్టున్నారు. ఆ వీడియో సన్నివేశం మనం చూస్తే అర్థం. దీన్ని కూడా తీసేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొలకపూడిని కలిశారని, లేకపోతే కొలకపూడి గారుని రాయబారం కోసం వచ్చారని. కొలకపూడి శ్రీనివాసరావు గారు నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. ఆయన కొంచెం ఫెరోసెస్ లీడరు, ఆయనతో విభేదించవచ్చు, కానీ ఫెరోసెస్గా ఉంటాడు. ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కూడా కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారు తెలుదా? తెలుగుదేశం పార్టీలో పోదలుచుకుంటే బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన డైరెక్ట్గా తెలుసు కదా. వైరం చేసుకున్నప్పుడైతే మాట్లాడరు, వ్యూయం చేసుకున్నప్పుడు హ్యాపీగా మాట్లాడతారు కదా. ఏకవచనంతో ఇద్దరు పిలుచుకునే అంత చనువు ఉన్నవాళ్ళు, రాజకీయంగా విభేదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ రాజకీయం వాళ్ళది, ఈయన రాజకీయం ఇంది. డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుకుంటాడు కదా. ఈ మొదలు కొలకపూడి గారిని ఎందుకు పంపిస్తాడు? అవసరం. పైపించి జిల్లాలు కూడా వేరు కదా. పైపించి కొలకపూడి శ్రీనివాసరావు గారు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి మీన్స్ ఏదో పదవుల కోసం అని నేను అనుకోను. రెండు, ఒకటి, ఆయన జనరల్గా పొలిటికల్గా నాలెడ్జబుల్ పర్సన్. మనం అధికారంలో ఉన్నటువంటి మన బాధ్యత జగన్ గారి కన్నా బెటర్గా చేయాలి. జగన్ గారిని తిట్టుకుంటా, గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటే పరోక్షంగా జగన్ గారికి లాభం జరుగుతుందనే ఆలోచన కొలకపూడి గారిది. బహుశా అది వాళ్ళకి నచ్చినట్లేదు. కొలకపూడి శ్రీనివాసరావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడినారు, ఎవరిని, వైసీపీని. అధికారంలో వచ్చిన మాట్లాడడం మానేశారు. దాని అర్థం ఏంటంటే అవసరం లేదని, మన పాత్ర మారిపోయిందని. దాని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులే, దాని మూల్యాన్ని వాళ్ళు చేయించుకుంటారు. అమరావతి రైతుల విషయంలో కూడా ఆయన చాలా కోపంతో ఉన్నాడు. మనం 33,000 ఎకరాల రైతులు తీసుకున్నాము, దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప ఇంకో 40,000 ఎకరాలు అనేది తప్పు అనే భావంతో ఆయన ఉన్నాడు. ఆ రకంగా తెలుగుదేశం భవిష్యత్తు రీత్యా చూసుకున్న అమరావతి భవిష్యత్తుని ఆయన స్టాండ్ కరెక్ట్. అట్లాంటి వ్యక్తి పట్ల వాళ్ళు సానుకూలంగా లేరేమో అనిపిస్తుంది ఆ వార్తలు చూస్తుంటే, మధ్యకాలంలో పరిణామాలు చూస్తుంటే. ఎందుకు అనుకోకూడదు? కొలకపూడిగా తన అసంతృప్తి పెద్దిరెడ్డి గారిని కలవడం ద్వారా చంద్రబాబు గారికి ఒక సిగ్నల్ పంపించాడని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే పెద్దిరెడ్డి గారు రాజకీయంగా తీవ్రమైన శత్రుత్వం ఉంటుంది ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కలిసి నమస్కారం పెట్టారనుకో, కోపంగా ఉన్నాడు కొలకపూడి అని అనుకోని పిలిచి మాట్లాడతారేమో అని ఎందుకు అనుకోకూడదు? పిలిచి మాట్లాడే పదవుల కోసం కాదు, అటు అమరావతి కాన్సెప్ట్ కావచ్చు,
పొలిటికల్ కాన్సెప్ట్ ఏదైనా చర్చిస్తారేమో అనుకో, అట్లెందుకు అనుకోకూడదు. కాబట్టి ఈ లేవనెత్తే ఏ అంశం కూడా హేతుబద్ధత లేదు. కాబట్టి కొలకపూడి గారు పెద్దిరెడ్డి గారు కలవడం అనేది యాదృక్షంగా జరిగింది, గౌరవప్రదం జరిగింది. ఒకరంటే ఒకరు బాగున్నారా అనుకున్నారు, చీపో అనుకోరు కదా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా. ఆ పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించుకున్నారు. దాన్ని కూడా వివాదం చేసి ఎవరిని వివాదం చేస్తున్నారో అర్థం కాకుండా చేయడం వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది తప్ప పెద్దిరెడ్డి గారి క్రెడిబిలిటీ ఏం దెబ్బతింటూ అది వరకు అంత మంచిది కూడా కాదు. సరే, అయితే ఇక్కడ ఒకటి, కులికిపూడి శ్రీనివాస్ గారు ఇప్పటికే టీడీపీ పైన అసంతృప్తితో కూడా వ్యవహరిస్తున్నారనేసి అని చెప్పేసి కొంత వాస్తవాలు అయితే మనకు వినపడుతోంది. అదేవిధంగా అమరావతి రైతులపైన కూడా ఆయన గతంలో పోరాటం చేశారు. మరి అదే అమరావతి రైతుల కోసం ఇప్పటికీ ఆయన వారి వైపే నిలబడి ఉన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని ఎకరాలు కావాలనేసి అని చెప్పేసి ప్రకటించడం ద్వారా అమరావతి రైతులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు అనేసి అని చెప్పేసి ఇదే అంశంపై పెద్దిరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగినట్టు అక్కడ సన్నివేశం చూస్తే కొంత అమరావతి రైతుల పరిస్థితి గురించి ఆయన చెప్పినట్టు కూడా కనపడుతుంది అనేది కూడా మనకి వచ్చిన సమాచారం. దానిపైన మీరేమంటారు సార్? కొలకపూడి గారితో రాజకీయంగా నేను విభేదిస్తాను చాలా విషయాల్లో, అమరావతి రాజధాని లాంటి విషయాల్లో. కానీ వ్యక్తిగతంగా అతను కొంచెం పోరాడే మనస్తత్వం, ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తి. సహజంగా అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఆ స్వభావం కనిపిస్తుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోలేరు ఎవరు, ఉన్నదన్నట్టు చెప్తారు. మన స్వభావం మారింది. కొలకపూడి శ్రీనివాసరావు గారు అపోజిషన్లో కూడా జగన్ గారిని విమర్శించడం వేరు, మన పొజిషన్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన విమర్శించుకుంటాం అంటే మనకి ఏం తేడా ఉంటుంది అనేది ఆయన లాజికల్గా కరెక్ట్. ఆయన మాటలో నడుచుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడి ఉండదు. మన పని మనం చేసుకోకపోతే జగన్ గారిని ఏం విమర్శించేది. రెండోది రాజధాని విషయంలో కూడా హేతుబద్ధంగా ఉండాలనేది ఉంటారు. కాబట్టి ఉద్యమ నేపథ్యం, కొంత ప్రోసెస్, లీడర్షిప్ ఉన్నాయి కాబట్టి అంత త్వరగా ఎవరు అడ్జస్ట్ చేసుకోలేరు. కాబట్టి అట్ ద సేమ్ టైం కొలకపూడి శ్రీనివాసరావు గారు పార్టీతో చెప్తారు కానీ పెద్దిరెడ్డి గారితో చెప్పరు. పెద్దిరెడ్డి గారు చెప్పిన వాళ్ళు ప్రయోజనం లేదు కదా, తను చెప్పదలుచుకుంది అయినట్టుగా చెప్తారు. ఇక్కడ పెద్దిరెడ్డి గారిని ఒక గౌరవప్రదంగా ఎదురుపడ్డారు కాబట్టి, ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి బాగున్నారంటే బాగున్నారా అంతవరకే జరిగి ఉంటుందని ఆ వీడియోని చూస్తే నాకు అర్థమైంది. వాళ్ళిద్దరు రాజకీయ స్వభావం రీత్యా కూడా ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడేవాళ్ళు కాదు. కొలకపూడి శ్రీనివాసరావు గారి బాధలు పెద్దిరెడ్డి గారు పరిష్కరించుకోలేరు. పెద్దిరెడ్డి గారు ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ఆయనతో చర్చించాల్సిన అవసరం లేదు, ఆయనకి వేరే మార్గాలు ఉంటాయి. బేసిక్గా పెద్దిరెడ్డి గారు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన ఢీకొంటాడు, ఎదుర్కొంటాడే తప్ప ఆయనకి ఈరోజు గౌరవం ఉందంటే సమాజంలో, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎంతగా సమాజం రియాక్ట్ అవుతుందంటే కేసుకు సంబంధం లేకుండా కూడా ఆయనకున్నటువంటి స్టేచరే, అట్లాంటి స్టేచర్ కలిగిన వ్యక్తి పార్టీ మారుతాడా? మార్దలుచుకుంటే ఎప్పుడో మారుంటాడు. కాబట్టి రెండూ అవాస్తవం. వాళ్ళు అత్యుత్సాహం, ఏదో బురదేయాలి ప్రత్యర్థి మీద అనే ధోరణి తప్ప ఇంకోటి కాదు. వీరిద్దరు అసలు ఎక్కడ కలిసారంటారు సార్? నాకున్న అవగాహన మేరకు వాళ్ళు తిరుపతికి దర్శనానికి వచ్చినట్టున్నారు. కొలకపూడి శ్రీనివాసరావు గారు మొన్న మధ్య పేపర్లో చూశాను. పెద్దిరెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్తుంటాడు, ఎదురుపడి ఉంటారు. అంతకుమించి నాకు తెలిసి ఎలాంటిది లేదు, ఎవరు ఎదురుపడినా మాట్లాడుతుంటారు. అదే తప్ప కాకపోతే వీళ్ళు చెప్పా కదా, అగ్గిపెట్టి, సబ్బు పిల్ల, ఏదైనా సరే కవిత అల్లొచ్చు అన్నాడు కదా శ్రీశ్రీ. అట్లా ఏమన్నా జరిగిన ప్రపంచంలో అమెరికాలో ఆదాని మీద కేసు రాని జగన్కే సంబంధం, పెద్దిరెడ్డి గారిని కలవని త్వరలో పార్టీ నుంచి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకి ఒక అలవాటుగా మారింది. ఈ అలవాట్లో భాగంగానే వాళ్ళు ప్లే చేశారని అనుకోవాలి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు అగ్గిపెట్టి, సబ్బు బిల్ల అని వాటితో కవితలు రాయొచ్చు అనేసి అన్న రీతిన ఈ టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో, ఈ అనుకూల మీడియా పూర్తిగా అవాస్తవాలని ప్రచురితం చేస్తూ ప్రజల్ని ఒక అవాస్తవంలో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాస్, వీరిద్దరి కలయిక కూడా అక్కడ కేవలం హాయ్ అంటే హాయ్ అన్నంత పలకరింపే తప్ప మరొకటి కాదు అనేసి అని చెప్పి, అది కూడా ఒక సీనియర్ లీడరు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనిపించడంతో కులికిపూడి శ్రీనివాస్ ఆయన కూడా గౌరవంగా నమస్తే సార్ అనేసి అని చెప్పడం జరిగిందే తప్ప ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి వస్తున్నాడు ఇలాంటివి అయితే పూర్తిగా ఈ వార్త అవాస్తవం అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ వార్త ఏదైతే వైరల్ అవుతుందో ఈ వార్త పూర్తిగా అవాస్తవం అనేసి అని కూడా పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి గారు అంటారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.